హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రైజ్ అండ్ విక్టరీ. దిస్ ఈస్ రామ్ శ్రీ నాగార్జున్. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం జీవిత తత్వం, లైఫ్ సైకాలజీ. సో మన మనలో ప్రతి ఒక్కరూ ఒక ప్రయాణికులం. ఈ జీవితం అనే ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కానీ ఎలా జీవించాలో మన చేతిలోనే ఉంది. అదే జీవితం యొక్క అసలైన తత్వం. చాలామంది జీవితం అంటే సాధన, సంపాదన, స్థానం అనుకుంటారు. కానీ నేను చెప్పేది వేరు. జీవితం అంటే అనుభవం. ఏదైనా జరుగుతుంది అంటే అది మనకు ఏదో నేర్పిస్తుంది. సుఖం మనకు ఆనందం నేర్పిస్తుంది, దుఃఖం మనకు ధైర్యం నేర్పిస్తుంది. మన జీవితం విలువైనది, ఎందుకంటే అది ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అందుకే ప్రతి క్షణాన్ని అర్థవంతంగా గడపాలి. చిన్న పనైనా మనసుతో చేస్తే అది గొప్పదవుతుంది. మహామనిషి స్వామి వివేకానంద గారి మాటలు గుర్తు తెచ్చుకోండి. నమ్మకం ఉంచిన వాడు శక్తివంతుడు. తనలో ఉన్న దైవాన్ని గుర్తించిన వాడే నిజమైన వ్యక్తి. జీవిత తత్వం అంటే ప్రయాణాన్ని భయపడకుండా ముందుకు సాగడం. ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేవడం నేర్చుకోండి. ప్రతిసారి మనం పడిపోతే మనలో బలం మరింతగా పెరుగుతుంది. మనలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోవడం జీవితం యొక్క కళ. ఎందుకంటే జీవితం ఒక పరీక్ష కాదు, అది ఒక ప్రయాణం. ప్రతి ప్రయత్నం మనను మరింత గొప్పవారిగా మారుస్తుంది. మరవకండి, సంతోషం మన బయట కాదు, మన మనసులో ఉండాలి. దానిని వెతకండి. మీలోని శాంతిని కనుగొండి. చివరగా ఒక చిన్న ఆలోచన. జీవితంలో మీరు ఎంత సంపాదించారో కాదు, ఎంతమందికి వెలుగునిచ్చారో అనేది మీ అసలైన విజయము. కాబట్టి మనందరం ఇలా నిర్ణయించుకుందాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ప్రతి రోజును కొత్త ప్రారంభంగా చూద్దాం మరియు మన కలల దిశగా ధైర్యంగా ముందుకు సాగుదాం మిత్రులారా. ఇది జీవిత తత్వం అంటే. ధన్యవాదాలు.